చంద్రబాబు విధ్వంస పాలన కొనసాగుతోంది. పేదల ఇళ్లను కూటమి సర్కార్ నేలమట్టం చేస్తోంది. కృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గం కానూరులో ఇళ్లను అధికారులు కూల్చారు. అర్ధరాత్రి కట్టపై ఉన్న ఇంటిని బుల్డోజర్తో ధ్వంసం చేశారు. ముందస్తుగా నోటీసులు ఇవ్వకుండా కూలిస్తే ఎక్కడికి వెళ్లాలని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బాధితులకు వైఎస్ఆర్సీపీ పెనమలూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ దేవాభక్తుని చక్రవర్తి అండగా నిలిచారు. మున్సిపల్ అధికారులు పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయకుండా ఎలా కూలుస్తారని ప్రశ్నించారు. కూటమి ప్రభుత్వంలో పేదలకు న్యాయం జరగడం లేదని ఆరోపించారు. మనుషులు ఉంటారు, ప్రాణాలు పోతాయిగా. అసలు మనుషులు బతుకున్నారు, చచ్చారో కూడా లేకోకుండా ఆడ మనిషిని అర్ధరాత్రి బట్టి రోడ్ల మీద రప్పిస్తారా? కొంచెం సెన్స్ ఉందా మీకు? చూడండి, అసలు అర్ధరాత్రి బట్టి ప్రాణాలు పోతాయి. అంతేగా సార్, మనం వెళ్ళాం, ఆ రోజు అందరినీ తీసుకెళ్ళాం, రిప్రజెంటేషన్ ఇచ్చాం. గౌరవం ఇంటిమేషన్ ఇవ్వకోకుండా వేరే ప్లేస్ కూడా చూపించకుండా 45 మందిగా 50 మందిగా ఇళ్ల పట్టాలు ఇవ్వాలని దౌర్భాగ్యమైన స్థితిలో ఉన్నప్పుడు మరి ఎందుకు అజోలికి వెళ్ళడం? అర్ధరాత్రి ఏం పనులండి? చండాలంగా ఎవరికి చెప్పమాకుండా వస్తారు మొహాల మీద. సామాన్లు ఉన్నాయి కదా, ఎలా పడేస్తారు? ఇంటిమేషన్ ఇవ్వకుండా అర్ధరాత్రి కూడా దొంగలా పడేస్తారండి. ఏమన్నా నోటీసులు ఇవ్వండి. మీరు మాకు నోటీసులు ఇచ్చారు, మా ప్రత్యామ్నాయం మనుషులు ఉంటారు, ప్రాణాలు పోతాయిగా. అసలు మనుషులు బతుకున్నారు, చచ్చారో కూడా లేకోకుండా ఆడ మనిషిని అర్ధరాత్రి బట్టి రోడ్ల మీద రప్పిస్తారా? కొంచెం సెన్స్ ఉందా మీకు? చూడండి, అసలు అర్ధరాత్రి బట్టి ప్రాణాలు పోతాయి. అంతేగా సార్, మనం వెళ్ళాం, ఆ రోజు అందరినీ తీసుకెళ్ళాం, రిప్రజెంటేషన్ ఇచ్చాం. గౌరవం ఇంటిమేషన్ ఇవ్వకోకుండా వేరే ప్లేస్ కూడా చూపించకుండా 45 మందిగా 50 మందిగా ఇళ్ల పట్టాలు ఇవ్వాలని దౌర్భాగ్యమైన స్థితిలో ఉన్నప్పుడు మరి ఎందుకు అజోలికి వెళ్ళడం? అర్ధరాత్రి ఏం పనులండి? చండాలంగా ఎవరికి చెప్పమాకుండా వస్తారు మొహాల మీద. అవును, అడుగుతున్నా ఓటు రాయాలకి చేసుకోవాలి. మీరు ఎందుకు చేసుకోలేకపోతున్నారు? మీరు ఎందుకు అర్ధరాత్రి పట్టు చేయాలి? మీరు చెప్పండి, మీరు ఎందుకు చేయాలి? మీలో నిజాయితీ ఉంటే స్వచ్ఛందంగా చేసుకుంటారు. అర్ధరాత్రి పట్ల ఎవరు చేసుకోరు, దొంగతనంగా. మీకేం తప్పు? వాళ్ళు పేదలు కాబట్టి రోడ్లు అమ్మేస్తున్నారు. వాళ్ళు మీకు చూపిస్తా అన్నారు, చూపిండి. వాళ్ళకి ప్రత్యామ్నాయం చూపిస్తే మేము ఖాళీ చేస్తామని చెప్పాం కదా. రోజుల నుంచి కూడా మేము అన్ని సహకరించాం. మీరు చేతగానటువంటి వ్యవస్థలో మీరు కొట్టుమెట్టాడితే మీరు మళ్ళీ అన్నారు ఆర్డీపీలో మీరు కనీసం రోడ్డుకి 60 ఫీట్ మీరు కొట్లాపోయారు. మీరు ఇల్లు కాదయ్యి, ఓకే రైట్, మేము కాదంట్లా. ప్రజా ఉపయోగాన్ని మీరు వాడుకోవాలనుకున్నారు, తప్పులేదు. వాళ్ళు ప్రత్యామ్నాయం చూపించాల్సిన బాధ్యత ఉంది కదా, అది ప్రతి పౌరుడి హక్కు.